అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసం మహాభారతం గురించి మాట్లాడుకుందాం. ఇది దేవుళ్ళు, రాజులు, ఇంకా యుద్ధాలతో నిండిన ఒక అద్భుతమైన కథ. ఈ కథకి గుండెకాయలాంటిది దాని వంశవృక్షం. చాలా సంక్లిష్టంగా ఉంటుంది. దాన్నిప్పుడు చూద్దాం. అసలు ఈ ఇతిహాసం ఎంత పెద్దదో తెలుసా? మనకు బాగా తెలిసిన గ్రీకు ఇతిహాసాలున్నాయి కదా, ఇలియాడ్, ఒడిస్సీ. ఆ రెండింటినీ కలిపినా సరే వాటికంటే ఇది 10 రెట్లు పెద్దది. సరే, కథలోకి వెళ్లే ముందు ఒక్క చిన్న విషయం. ఇలియడ్లాగే మహాభారతాన్ని కూడా ఒక పురాణం అంటారు. అంటే ఏంటి? అంటే చరిత్ర, నిజంగా జరిగిన సంఘటనలు, దేవుళ్ళు, పౌరాణిక అంశాలు ఇవన్నీ కలిసిపోయి ఉంటాయి. సో మనం ఇప్పుడు చూడబోయే ప్రపంచంలో దేవుళ్ళు, మనుషులు కలిసి నడుస్తుంటారు. ఓకే, మరి ఈ కుటుంబ కథ ఒక పెద్ద విషాదంగా ఎలా మారిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ఆ రాజ్యం వారసత్వంలో వచ్చిన సమస్యతో మొదలుపెడదాం. మన కథ కురు రాజ్యంలో మొదలవుతోంది. ఇక్కడ వారసత్వం కోసం జరిగిన ఒక సంఘటన మొత్తం కథ గతిని మార్చేసింది. సరే, ఏం జరిగిందంటే, శంతనుడు అనే రాజున్నాడు. ఆయనకి భీష్ముడు అనే కొడుకు, సింహాసనానికి వారసుడు కూడా. అంతా బానే ఉంది, కాని శంతనుడికి సత్యవతి అనే మరో స్త్రీ మీద మనసుపడింది. మరి ఆ పెళ్లి జరగాలంటే ఒక పెద్ద అడ్డంకి ఉంది. అప్పుడే భీష్ముడు తన సింహాసనం మీద హక్కును వదులుకున్నాడు. ఆ తర్వాత శంతనుడికి, సత్యవతికి 2 కొడుకులు పుట్టారు. కాని వాళ్ళిద్దరూ కూడా సంతానం లేకుండానే చనిపోయారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. భీష్ముడి ప్రతిజ్ఞ ఇది. చూడ్డానికి ఇది గొప్ప త్యాగంలాగే కల్పిస్తుంది. కాని ఈ ఒక్క మాటే ఆ రాజవంశం భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మరిప్పుడు వారసుడు లేడు. రాజ్యానికి పరిష్కారమేంటి? ఆ పరిష్కారమే ఒకే కుటుంబాన్ని రెండుగా ఎలా చీల్చిందో ఇప్పుడు చూద్దాం. వంశం ఆగిపోకూడదు కదా. అప్పుడు ఏం చేశారంటే, ఆ వితంతు రాణులకు వారసులు కావాలి. దానికోసం వ్యాసమహర్షిని పిలిపించారు. ఆయనే వంశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి 2 కుమారులకు జన్మనిచ్చారు. నియోగ్ అనే ఒక ప్రాచీన పద్ధతి ఇది, వంశాన్ని కాపాడటానికి. వ్యాసుడి ద్వారా పుట్టిన మొదటి కొడుకే ధృతరాష్ట్రుడు. కాని అతను పుట్టుకతోనే అంధుడు. ఈ ఒక్క కారణంతో అతను వెంటనే రాజ్యాన్ని పాలించడానికి అర్హుడు కాలేకపోయాడు. ఇక రెండో కొడుకు పాండురాజు. అతనే సింహాసనాన్ని ఎక్కాడు. చూడండి, ఇక్కడే ఈ 2 అన్నదమ్ముల మధ్య కుటుంబంలో మొదటి విభజన రేఖ పడింది. ఇలా ఒకే కుటుంబం రెండుగా విడిపోయింది. ధృతరాష్ట్రుడి 100 మంది కొడుకులు వాళ్లే కౌరవులు. పాండురాజు 5 కొడుకులు వీళ్లే పాండవులు. ఈ 2 వర్గాల మధ్య పోరాటమే మహాభారత కథకు కేంద్రం. సరే, ఇప్పుడీ దాయాదుల మధ్య గొడవ ఎలా మొదలైంది? ఒక శాపం, దేవుళ్ల జోక్యం ఇవన్నీ కలిసి యుద్ధానికి ఎలా బీజం వేశాయో చూద్దాం. ఒక ఋషి ఇచ్చిన శాపం వల్ల పాండురాజు రాజ్యాన్ని వదిలేసి అడవులకు వెళ్ళిపోవాల్సొస్తుంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అతని స్థానంలో అంధుడైన అన్న ధృతరాష్ట్రుడు రాజుగా పరిపాలన మొదలుపెడతాడు. అడవుల్లో ఉన్నా కూడా పాండురాజు భార్యలకు దేవతల వరంతో 5 కొడుకులు పుడతారు. వీళ్లే పాండవులు. యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు. ప్రతి ఒక్కరికీ ఒక దైవిక నేపథ్యముంది. ఇదే సమయంలో హస్తినాపురంలో ఏం జరుగుతోంది? రాజు ధృతరాష్ట్రునికి 100 మంది కొడుకులు పుడతారు. వాళ్లే కౌరవులు. వాళ్లలో పెద్దవాడు దుర్యోధనుడు. అతని దురాశే ఈ కథలోని సంఘర్షణకు అసలు కారణం. ఇక ఇప్పుడు కథలోకి అత్యంత ముఖ్యమైన వ్యక్తి వస్తున్నారు. ఆయనే శ్రీకృష్ణుడు. ఆయన రావటంతోనే ఈ దాయాదులు ఒక చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కృష్ణుడు కేవలం పాండవులకు బంధువు మాత్రమే కాదు, ఆయన సాక్షాత్తు మహావిష్ణువు అవతారం. ధర్మాన్ని కాపాడటమే ఆయన పని. ఇక్కడ కృష్ణుడు వాళ్ల ముందు ఒక అద్భుతమైన ఎంపిక పెట్టాడు. ఒకవైపు నా మొత్తం సైన్యం, మరోవైపు నేనొక్కణ్ణే, అది యుద్ధం చెయ్యకుండా. ఏ పక్షం ఏం కోరుకుంటుంది? ఆలోచించండి. సైనిక బలమా, లేక దైవ మార్గదర్శకత్వమా? వాళ్ల ఎంపికలే వాళ్లెంటో చెప్పేశాయి. దురాశపరుడైన దుర్యోధనుడు కృష్ణుడి శక్తివంతమైన సైన్యాన్ని ఎంచుకున్నాడు. కాని ధర్మాన్ని నమ్మిన అర్జునుడు కృష్ణుడు తనతో ఉంటే చాలు అనుకున్నాడు, ఒక సారథిగా. ఈ ఒక్క నిర్ణయమే యుద్ధ ఫలితాన్ని ముందే చెప్పేసింది. యుద్ధం మొదలవ్వబోతోంది.
సొంత బంధువుల మీదే బాణాలు వేయాల్సొచ్చినందుకు అర్జునుడు కుంగిపోతాడు. ఇక నా వల్ల కాదు అంటాడు. ఆ సమయంలో కృష్ణుడు అతనికి చెప్పిన మాటలే భగవద్గీత. కర్తవ్యం, ధర్మమంటే ఏంటో వివరించిన ఆ సంభాషణే ఈ ఇతిహాసానికి తాత్విక హృదయం. సరే, ఇక మనం కథ చివరి ఘట్టానికి వచ్చేశాం. ఆ కుటుంబం యొక్క ఆఖరి అత్యంత భయంకరమైన యుద్ధం, కురుక్షేత్ర సంగ్రామం. యుద్ధభూమిలో అర్జునుడికి ఎదురైన అత్యంత బలమైన ప్రత్యర్థి ఎవరు? అర్జునుడు కూడా ఎంతో గౌరవించిన ఆ యోధుడు ఎవరు? అతనే కర్ణుడు. ఇక్కడే కథలోని అత్యంత పెద్ద, అత్యంత విషాదకరమైన నిజం బయటపడుతోంది. ఆ కర్ణుడు మరెవరో కాదు, అర్జునుడికి పాండవులకు తెలియని వారి సొంత అన్న. విధి వాళ్ళని ఒకరికొకరు శత్రువులుగా నిలబెట్టింది. 18 రోజుల యుద్ధం తర్వాత మిగిలింది ఇదే. పాండవులు గెలిచారు, కాని 100 మంది కౌరవ సోదరులు చనిపోయారు. గొప్ప వీరుడైన కర్ణుడు కూడా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. చివరికి యుధిష్ఠిరుడు రాజయ్యాడు. వంశం నిలబడింది, కాని ఊహించలేనంత మూల్యం చెల్లించి. మరి ఈ వివరణను మనం ఈ ఆలోచింపచేసే ప్రశ్నతో ముగిద్దాం. హీరోలు, విలన్లు అందరూ ఒకే కుటుంబానికి చెందినవాళ్లైనప్పుడు నిజమైన విజేత అని ఎవరైనా ఉంటారా? మహాభారతం మన ముందుంచే అతిపెద్ద ప్రశ్న ఇదే.